హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ కోచ్. సో రీసెంట్గా మనకి ఇండియాలో 5 స్టేట్స్కి సంబంధించినటువంటి జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అండ్ రీసెంట్గా వాటి యొక్క రిజల్ట్స్ కూడా అనౌన్స్ అవడం జరిగింది. సో యాజ్ అ రీజన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇన్ న్యూస్ సిన్స్ 2 months. ఓకే, సో అండ్ అదే కాకుండా మనకి ఏప్రిల్ మంత్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ కూడా జరిగింది, విచ్ ఇస్ ద 24th చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 24th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా సుశీల్ చంద్ర ఐఆర్ఎస్ is a person who been appointed as the 24th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఈ కారణాల చేత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా and important articles related to the election commission of India, and we will be also seeing the functions of election commission of India in detail, okay, with respect to all competitive exams. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉపయోగపడేటువంటి ఆర్ అడిగేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం వీడియో యొక్క అవుట్లైన్ కనుక చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్. ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క కాంపోజిషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. And at the same time, we will be also discussing about the most important articles which were related to the elections. And మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఎలక్షన్స్ గురించి కానీ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఆఫ్టర్వర్డ్స్ విల్ బి ఆల్సో డిస్కసింగ్ అబౌట్ ద ఫంక్షన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ డీటెయిల్. ఓకే, సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ విల్ బి డీలింగ్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడాలి అంటే హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ, వీ కెన్ కాల్ ఇట్ యాజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అని కూడా మనం పిలవచ్చు, ఇండిపెండెంట్ బాడీ. ఓకే, సో వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇండిపెండెంట్ బాడీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వన్ రీజన్. Why? Because this was established by the Constitution of India directly to ensure the free and fair elections in the country. దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే టు కండక్ట్ ద ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మరి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Okay, so Article 324 of the Constitution provides that the power of superintendence of conduction of elections and at the same time direction and control of elections in the country. So these were the three important responsibilities here we need to remember. Okati enti power of superintendence, direction and control of elections to the parliament and state legislatures and the elections of president and vice president. Okay, so ఈ ఆఫీసెస్ కంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీసెస్ కూడా ఎలక్షన్ కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఆర్ బాడీ ఏది అంటే కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ 324, which deals with three important powers. One is the power of superintendence, direction and control of elections. Okay, so next if we move on, here we need to discuss the most important articles which were mentioned in the Indian Constitution. Okay, Indian Constitution లో మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం మాట్లాడితే ఆర్టికల్ 324 to 329 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పవర్స్, ఫంక్షన్, tenure, eligibility of the commission and its members. Okay, so Indian Constitution లో మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్స్ ఏవి మనకి ఆర్టికల్ 324 to 329. ఓకే, సో మనం ఒక్కొక్క ఆర్టికల్ ని ఇన్ డీటెయిల్ గా మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ 324 గురించి మనం మాట్లాడితే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా and it talks about the three important powers as we discussed earlier. ఏంటది? the power ఒకటి superintendence and direction and control of elections in India and control of elections in India. Free and fair elections ki ఏ బాడీ మనకి రెస్పాన్సిబుల్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్. కాబట్టి ఆర్టికల్ 324 డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా ఎగ్జామ్స్ లో కూడా అడిగినటువంటి ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సో ఆర్టికల్ 325 ఏం చెప్తుంది? ఓకే, సో ఇక్కడ ఆర్టికల్ 325 ఏం చెప్తుందంటే వెరీ ఇంపార్టెంట్, నో పర్సన్ టు బి ఇనెలిజిబుల్ ఫర్ ఇంక్లూజన్. ఇక్కడ ఇంక్లూజన్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఆర్ క్లెయిమ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ స్పెషల్ ఆర్ electoral role on the grounds of religion,
ఆర్ ఎనీ రేస్ ఆర్ ఎనీ క్యాస్ట్. అంటే ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి మేజర్ ఇంపార్టెంట్ పవర్ ఏంటి అంటే ఎలాంటి ఇంక్లూషన్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా క్యాస్ట్ని బట్టిని కానీ, రేస్ని బట్టిని కానీ, రిలీజియన్ బట్టిని కానీ వాళ్ళకి సపరేట్ ఎలక్టోరల్ రూల్ అనేది ఇంక్లూషన్ లో ఛాన్స్ లేదు అని చెప్పేసి ఆర్టికల్ 325 చెప్తుంది. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ సేమ్ irrespective of the religion, race, caste or sex. Okay, ఇది ఆర్టికల్ 325 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనకు చెప్తుంది. ఓకే, సో ఇఫ్ యూ డీల్ ద ఆర్టికల్ 326, ఆర్టికల్ 326 ఏం చెప్తుంది అంటే మెయిన్లీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద న్యూ వర్డ్ హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అడల్ట్ సఫరేజ్ గురించి మాట్లాడుతుంది. ఓకే, అడల్ట్ సఫరేజ్ యొక్క మేజర్ మీనింగ్ ఏంటి అంటే మనకి ఉన్నటువంటి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ఒక ఇంపార్టెంట్ పదం మనం చూసాం. ఓకే, దాట్ మీన్స్ అబౌవ్ 18 years of age, above 18 years of age ఎవరైనా కూడా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ దే హ్యావ్ ద పవర్ టు ఓట్ అండ్ దే హ్యావ్ ద పవర్ టు ఎలెక్ట్ దేర్ ఓన్ గవర్నమెంట్. ఓకే, కాబట్టి ఆర్టికల్ 326 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద ఎలక్షన్స్ టు ద హౌస్ ఆఫ్ ద పీపుల్ and to the legislative assemblies of the states to be on the basis of adult suffrage. Okay, so once again ఒకసారి మనం చూస్తే article 324 talks about the election commission of India and article 325 talks about the inclusion. అంటే క్యాస్ట్ ని బట్టి కానీ, రిలీజియన్ బట్టి కానీ, రేస్ ని బట్టి కానీ ఎవరికి కూడా స్పెషల్ ఎలక్టోరల్ రోల్ అనేది ఉండదు అనేది చెప్తుంది. అండ్ ఆర్టికల్ 326 ఏం చెప్తుంది అంటే ఎలక్షన్స్ టు ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్ to be on the basis of adult suffrage. Okay, so next if you move on, here there are another more important articles. Okay, article 327 గురించి మనం మాట్లాడితే article 327 it talks about the power of parliament, the power of parliament to make some provisions. Okay, the power of parliament to make some provisions with respect to what? Here with respect to the elections to the legislature. Okay, elections to the legislature ki okay ప్రొవిజన్స్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. ఇది చాలా చాలా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఎలక్షన్స్ టు లెజిస్లేచర్ కి ప్రొవిజన్స్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. సో ఆర్టికల్ 327 ఇట్ టాక్స్ అబౌట్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలక్షన్స్ టు ది లెజిస్లేచర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆర్టికల్ 328 ద పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ పవర్ ఆఫ్ లెజిస్లేచర్ గురించి మనం మాట్లాడుతున్నాం. పవర్ ఆఫ్ లెజిస్లేచర్ టు ది స్టేట్ టు మేక్ సమ్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలక్షన్స్ టు సచ్ లెజిస్లేచర్, ఎలక్షన్స్ టు సచ్ లెజిస్లేచర్. ఇక్కడ పవర్ ఆఫ్ లెజిస్లేచర్ గురించి మనకి ఆర్టికల్ 328 అనేది మాట్లాడడం జరుగుతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్టికల్ 329 వెరీ ఇంపార్టెంట్, బార్ టు ఇన్ఫరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్. ఎలక్టోరల్ మ్యాటర్స్ లో కోర్ట్స్ కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో అనేది ఆర్టికల్ 328 చెప్పేటువంటి ఒక మేజర్ ఆర్టికల్. ఓకే, దీస్ వర్ ద 6 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 324 మనకి ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఆర్టికల్ 325 ఏం చెప్తుంది? మనకి ఇంక్లూజన్ గురించి చెప్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 326 ఏం చెప్పింది అంటే మనకి అడల్ట్ సఫరేజ్ గురించి మనకి చెప్పడం జరిగింది. అండ్ 327, 328 and 329 were also the important articles which deals with that. Okay, and next if you move on, here we need to talk about structure of the commission. Okay, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మన దాని యొక్క కాంపోజిషన్ కానీ స్ట్రక్చర్ కానీ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఒరిజినల్గా చూసుకుంటే కనుక కమిషన్ హ్యాడ్ ఓన్లీ వన్ ఎలక్షన్ కమిషనర్. ఎప్పటి వరకు 1988 వరకు కూడా మనకి ఒకరే ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు. దెర్ వాస్ వన్ ఎలక్షన్ కమిషనర్ హూ ఫర్ విచ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూజ్డ్ టు హ్యావ్. కానీ వాట్ హ్యాపెండ్ ఇన్ 1989లో ఓకే ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జరిగింది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జరిగింది 1989లో. సో ఈ 1989 యాక్ట్ ద్వారా ఏమైపోయిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ బికేమ్ ద మల్టీ మెంబర్డ్ బాడీ. ఓకే, సో 1989 కంటే ముందు ఎలక్షన్ కమిషన్ వాస్ ఎ సింగిల్ మెంబర్డ్ బాడీ అనొచ్చు. అండ్ 1989 ఈ అమెండ్మెంట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బికేమ్ మల్టీ మెంబర్డ్ బాడీ. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ వన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ two election commissioners. This is the composition of election commission of India. Okay, and election commission of India యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇది మనకి స్టేట్ లెవెల్లో కనుక చూసుకుంటే at the state level the election commission is helped by
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. స్టేట్ లెవెల్ ఇదేంటి మనకి సెంట్రల్ లెవెల్. స్టేట్ లెవెల్లో కనుక చూసుకుంటే మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. ఓకే, సో హీ విల్ బి హెల్ప్డ్ బై ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హూ హ్యాస్ ఎ ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్ ర్యాంక్. అతనికి ఏ ర్యాంక్ ఉంటుంది? ఐఏఎస్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చీఫ్ మనకి నేషనల్ వైడ్ గా చూసుకుంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అతని కింద. అండ్ దీస్ 3 వేర్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్స్. ఇక్కడ మనకి స్టేట్ లో కనుక చూసుకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అతని కింద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటాడు హూ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్. ఓకే, అండ్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని మరి ఎవరు అపాయింట్ చేస్తారు? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటింగ్ దిస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ అతనికి ఎన్ని సంవత్సరాల టెన్యూర్ ఉంటుందంటే హీ హ్యాస్ ద ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 6 years. 6 years of fixed tenures or up to the age of 65 years or whichever is earlier. Okay, and at the same time ikkada most important point akkada gurtupeట్టుకోవాలి, the chief election commissioner can be removed from office only through the process of similar removal to that of Supreme Court judge by the parliament. సుప్రీం కోర్ట్ జడ్జికి అయితే ఏదైతే రిమూవల్ ప్రాసెస్ ఉంటుందో ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. అందుకోసమే గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఎగ్జామ్స్ లో రావడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రిమూవల్ ప్రాసెస్ ఈ సిమిలర్ టు హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అనుకుంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క రిమూవల్ ప్రాసెస్ తో సమానం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మేజర్ ఫంక్షన్స్ మనం చూసాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ superintends and directs and controls అనేది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ మనం చూసాం. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఓకే, జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఓకే, సో మనం దేనికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అనుకున్నాం? పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, స్టేట్ కి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది, అండ్ ఫర్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుందని విన్నాం. ఓకే, అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ ఆల్సో ప్రిపేర్స్ ద ఎలక్టోరల్ రోల్. ఎలక్టోరల్ రోల్ ని ప్రిపేర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో క్లియర్స్ ద ఇష్యూస్ ఆఫ్ ఎపిక్. ఎపిక్ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. నౌ ప్రెసెంట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఓటర్ ఐడీస్ అని మనం అంటుంటాం కదా. సో దాని యొక్క ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? దాని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఈసీ యొక్క మేజర్ ఫంక్షన్ మనం చూడొచ్చు. And at the same time, very very important function వచ్చేసి ఇక్కడ it also grants the recognition to the political parties. Recognition to political parties. Political parties కి రికగ్నిషన్ ఇచ్చేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ కి ఉంటుంది. And at the same time, it also allot the election symbols ని కూడా అలౌ చేసే అధికారం or authority ఎవరికి ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఓకే, ది కమిషన్ ఆల్సో హ్యాస్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పోస్ట్ ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్. ఈ టర్మ్ మనం గుర్తుపెట్టుకోవాలి, పోస్ట్ ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్ అనే టర్మ్. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ కి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది ఇక్కడ. ద కమిషన్ హ్యాస్ ఆల్సో హ్యావ్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఎప్పుడైతే ఏదన్నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఆ యొక్క పోస్ట్ ఎలక్షన్ కి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ ఉంటే ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనే ఒక ఇంపార్టెంట్ పవర్ కూడా ఉంది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం చాలా వింటూ ఉన్నాం. ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇట్ ఇష్యూస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఎలక్షన్స్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ సో దట్ అన్ఫేర్ ఎలక్షన్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఆపుతుంది అనమాట. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో సెటప్ సమ్ లైక్ ఎక్స్పెండిచర్ కానీ క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్ కానీ కొన్ని లిమిట్స్ అనేవి కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ సెట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చాలా సార్లు ఎగ్జామ్స్ లో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ లో అడగడం జరిగింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది. సో ఇఫ్ యూ ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ దెన్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో ఇఫ్ యూ మూవ్ ఆన్ నెక్స్ట్ హియర్ వి నీడ్ టు discuss about the importance of election commission of India for India. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఒకసారి చూడాలి. ఓకే, మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగింది. సో దట్ ఈస్ ద పీరియడ్ ఫ్రమ్ 1951 to 1952. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1952 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 2021 వరకు కూడా సక్సెస్ఫుల్ గా నేషనల్ వైడ్ గా అట్ ద సేమ్ టైం స్టేట్ వైడ్ గా కూడా చాలా ఎలక్షన్స్ జరుపుకుంటూ వచ్చింది. And it has played a more active role to ensure greater participation of the people in Indian democracy, as we can say. And at the same time,
the commission had gone to the extent of the disciplining of political parties. చాలా పొలిటికల్ పార్టీస్ పైన డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కంపల్సరీగా పొలిటికల్ పార్టీస్ కి వాటి లిమిట్ సెట్ చేయడంలో, వాటికి డిసిప్లిన్ క్రియేట్ చేయడంలో కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ కమిషన్ అప్హోల్డ్స్ ద వాల్యూస్ విచ్ వర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఇట్ విల్ గివ్ ద ఈక్వాలిటీ కానీ ఆర్ ఈక్విటీ కానీ ఆర్ ఇండిపెండెన్స్ కానీ or which we call it as a rule of law in superintendence or electoral governance ని ఇంప్రూవ్ చేయడంలో కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ functionalities that we have discussed earlier, but here we are discussing about more important aspects of election commission of India. And it also conducts the elections with the high standard credibility. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎప్పటివరకు చూస్తే క్రెడిబిలిటీకి ఒక చాలా గుర్తింపుగా మనం మాట్లాడుతూ ఉంటాం ఈ బాడీని. ఓకే, అండ్ ఇట్ ఆల్సో ఎంగేజెస్ విత్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ ని కూడా కంప్లీట్ గా చూసుకునేటువంటి అథారిటీ ఎవరికి ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఓకే, అండ్ మేజర్ ఇంపార్టెంట్ గా ఇట్ విల్ క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎలక్టోరల్ గవర్నెన్స్ which is very much required in these days for the effective governance in India. ఓకే, సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడంలో కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మేజర్ ఛాలెంజెస్ కనుక మనం మాట్లాడినట్లయితే, ఓకే, హియర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక చిన్న దానికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని మనం మాట్లాడొచ్చు. సో మేజర్ గా మనం మాట్లాడాలి అంటే ఎలక్షన్స్ లో there was the influence of money and criminal elements in politics. So ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత పర్టికులర్ గా ఆర్ అట్ ద సేమ్ టైం ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసినప్పటికీ కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీని ఎలక్షన్ లో తగ్గించడంలో మాత్రం కొంచెం విఫలం అవుతుందని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ బీన్ అనేబుల్ టు అరెస్ట్ దిస్ డిటోరియేషన్ ఫర్ సెవరల్ టైమ్స్. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ కానీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాస్ట్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రెడిబిలిటీ కానీ దీన్ని తగ్గించలేకపోతుంది. దిస్ వాస్ అ మేజర్ ఛాలెంజ్ దట్ యూ కెన్ టాక్ అబౌట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ హ్యాస్ బీన్ rampant అబ్యూస్ ఆఫ్ పవర్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఎప్పుడు కూడా ఎలక్ట్ అయినటువంటి స్టేట్ గవర్నమెంట్ దాని యొక్క ర్యాంపాంట్ పవర్ యూజ్ చేయడం వల్ల కొంతమంది కీ పొజిషన్స్ కానీ, కీ రూలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. సో అది కూడా దట్ ఈస్ ఆల్సో ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే మేజర్ గా మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ద టెక్నాలజీ అప్ టు ద మార్క్. టెక్నాలజీని కూడా అప్ టు ద మార్క్ యూజ్ చేయడంలో విఫలం అవుతుందని కూడా చెప్పాలి. వై? బికాస్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా అయితే తన యొక్క ఓటర్స్ ని అవేర్నెస్ క్రియేట్ చేస్తుందో టు ఓట్ అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ కానీ ఆర్ ఓటింగ్ మెకానిజమ్స్ కానీ ప్రొవైడ్ చేయడంలో కూడా ఇట్ వాస్ నాట్ అప్ టు ద మార్క్ అని మనం చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ adequately equipped to regulate the political parties, and it is not adequately equipped with the technology which we prominently needed in these particular days. And at the same time ఇప్పుడు రీసెంట్ ఇయర్ గా కనుక చూసుకుంటే the impression which is gaining ground that the election commission is becoming less and less independent of the executive అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి it was impacting the image of election commission. ఓకే, ఎప్పుడైతే మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక వన్ సైడెడ్ గా ఉంటుంది ఆర్ లెస్ ఇండిపెండెంట్ గా ఉంటుంది, బికాస్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఓకే, ఇట్ కెన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్స్, కానీ దీని యొక్క డెసిషన్స్ కూడా అంత ఇండిపెండెంట్ గా లేదనేది ఒక ఇంపార్టెంట్ క్రిటిసిజం కూడా వస్తుంది. కాబట్టి దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో దెర్ హావ్ బీన్ allegations of EVMs కానీ ఆర్ మాల్ ఫంక్షనింగ్ కానీ, హ్యాకింగ్ మెకానిజమ్స్ కానీ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఓట్స్ కూడా పోల్ అవుతున్నాయని మనం చాలాసార్లు న్యూస్ లో కూడా వింటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందున్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఓకే, సో ఈ మేజర్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ని కనుక ఓవర్కమ్ చేసేసి అండ్ వే ఫార్వర్డ్ రూల్లో కనుక వెళ్ళినట్లయితే సో ఇట్ కెన్ ఫంక్షన్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి సెకండ్ ఏఆర్సి రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది వే ఫార్వర్డ్ లో యూ కెన్ రైట్ డౌన్ ద పాయింట్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, సెకండ్ ఏఆర్సి కమిషన్ మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే దేర్ షుడ్ బి ఏ కొలీజియం అని రికమెండ్ చేసింది. దేర్ షుడ్ బి ఏ కొలీజియం which should be headed by the Prime Minister
with the Speaker of Lok Sabha, with the Speaker of Lok Sabha, and leader of opposition, leader of opposition in Lok Sabha. ఓకే అండ్ వీళ్ళతో పాటు ఒక లా మినిస్టర్ ఉండాలని అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా ఉండాలని రికమెండ్ చేసింది. ఓకే సో సెకండ్ ఏఆర్సి కమిషన్ ప్రకారంగా ఒక కొలీజియం ఉండాలని, ఆ కొలీజియంలో ఎవరెవరు ఉండాలి మెంబర్స్? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బి దేర్, స్పీకర్ ఆఫ్ లోక్ సభ విల్ బి దేర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఇన్ ద లోక్ సభ విల్ బి దేర్, అండ్ మనకి లా మినిస్టర్ ఉంటారు అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉండాలి యాజ్ ఇట్స్ మెంబర్స్. అండ్ దీస్ పీపుల్ షుడ్ మేక్ సమ్ రికమెండేషన్స్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ president for the appointment of chief election commission అని చెప్పాడు. కానీ ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. సో ఈ ఇంప్లిమెంటేషన్ ని ఎవరు రికమెండ్ చేశారు అంటే సెకండ్ ఏఆర్సీ కమిటీ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఓకే సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అకార్డింగ్ టు సెకండ్ ఏఆర్సీ, సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ విచ్ వర్ రికమెండెడ్ బై దెమ్ అనే ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. కాబట్టి సో ఈ కాన్సెప్ట్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో we can answer effectively. Okay, so these are the most important things which were related to the Election Commission of India. Hope you like this video and competitive exam ki sambandhinchiనటువంటి Election Commission of India ki sambandhinchiనటువంటి points మీకు కవర్ అయ్యాయని మేము అనుకుంటున్నాం. So please like this video if you like it, and comment if you have any doubts regarding the video, and share to your friends, those who are preparing for the competitive exams, and suggest us if you want any more types of videos for us. Okay, and career coach ఇక్కడ మనకి మీకు డైలీ, వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. టు గెట్ అప్డేట్స్ డెలివర్డ్ టు యువర్ మొబైల్, ప్లీజ్ వాట్సాప్ CA to this particular number, so you will be receiving the daily current affairs. Okay, so thank you so much. Have a nice day.